నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మార్చి నుంచి విజయవాడ శ్రీశైలం సీప్లేన్ సర్వీసులు. శ్రీశైలంలో మాస్టర్ ప్లాన్ కు మంత్రుల కమిటీ వేస్తామన్న సీఎం. వైసీపీ మహిళా నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టినా సహించం. సోషల్ సైకోల తాట తీస్తామన్న చంద్రబాబు హెచ్చరిక. విశాఖ కేజీహెచ్ కొండపై గంజాయి సాగు కలకలం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మద్యం భూ కుంభకోణాలకు జేఎంఎం కూటమి ప్రభుత్వమే కారణం. జార్ఖండ్లో మావోయిస్టులను పెంచి పోషించారని అమిత్ షా ధ్వజం. జెలెన్స్కీ ట్రంప్లతో ఫోన్లో మాట్లాడిన మస్క్. ఉక్రెయిన్లో స్టార్లింక్ సేవలు కొనసాగుతాయని చెప్పినట్లు సమాచారం. దేశంలో తొలిసారి పర్యాటకంగా సీప్లేన్ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడ పున్నమి ఘాట్లో సీప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రారంభమైన సీప్లేన్లో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు ప్రయాణించారు. విజయవాడ పున్నమి ఘాట్ మరో అపూర్వ ఘట్టానికి వేదికైంది. ఇటీవల అంతర్జాతీయ డ్రోన్ సదస్సుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాష్ట్ర ప్రభుత్వం సీప్లేన్ ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా మరోసారి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా విజయవాడలో సీప్లేన్ పర్యాటకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొదటగా పున్నమి ఘాట్ నుంచి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీప్లేన్లో శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ప్రారంభమైన సీప్లేన్ సుమారు 30 నిమిషాల తర్వాత శ్రీశైలం జలాశయంలోని పున్నమి ఘాట్ వద్ద ల్యాండ్ అయింది. సీప్లేన్ నుంచి దిగిన సీఎం చంద్రబాబుకు నంద్యాల జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోప్ వే ద్వారా శ్రీశైలానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మొదట రత్నగర్భ గణపతిని దర్శించుకున్న సీఎం ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మండపంలో ముఖ్యమంత్రికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మల్లన్న దర్శన అనంతరం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం, కందుల దుర్గేష్, జనార్దన్ రెడ్డిలతో కమిటీ వేయనున్నట్లు తెలిపారు. గండికోటలో త్వరలోనే సీప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభిస్తామన్నారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్న సీఎం రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డనైనా చివరాఖరుకు వైసీపీ నేతల మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒకటి దివ్య క్షేత్రం, పవిత్రంగా ఉండడానికి ఏం చేయాలో అవన్నీ చేయాలి. రెండోది ఒక పర్యాటక కేంద్రం. ఇక్కడ కానీ టైగర్ సఫారీ చేయగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సున్నిపెంటను కూడా నివాసయోగ్యంగా తయారు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం మారిగా తిరుమల దివ్యక్షేత్రం, తిరుపతి నివాసయోగ్యంగా తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. గండికోటలో సీప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈరోజు మేము చేసేది ట్రయల్. ఈ ట్రయల్ అయిన తర్వాత మార్చి నుంచి రెగ్యులర్ సీప్లేన్ ఇక్కడికి వస్తుంది. అప్పటికి జట్టి అవన్నీ శుభ్రం కట్టేస్తాం. కట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఆపరేటర్ కలిసి సీ ప్లేన్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తాం, టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం.
2.5-3 times ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏకైక సెక్టర్ టూరిజం. నదుల అనుసంధానం చేసి గోదావరి, పెన్నా, గోదావరి, వంశధార అంటే అల్టిమేట్గా వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు కలపాలని. ఇది 5 ఏళ్లలో పోలవరం నాశనం చేస్తే, డయాఫామ్ వాల్ కొట్టుకోబేడి చేస్తే 460 కోట్ల రూపాయలతో కట్టిన డయాఫామ్ వాల్ 990 కోట్లతో పేర్లకు కడుతున్నాం. సైమల్టేనియస్ గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా కట్టొచ్చునా? ఇదైనా కట్టాలంటే 3 ఏళ్ళు అవుతుంది. సైమల్టేనియస్ కడితే 2 ఏళ్ళు అవుతుంది. రాయలసీమకు నీళ్లు తేగలిగితే, గోదావరి నీళ్లు రాగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. తొందరలోనే శుభవార్త కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అది కానీ సక్సెస్ అయితే అప్పుడు ఇంక రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాలసీమ. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెప్తే ఎవరు పెట్టుబడులు పెట్టరు. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లెలైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తాను, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు, కూతుర్ల పైన పెట్టిన వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత, సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం. రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని రాయల చెరువును పర్యాటక క్రీడాపరంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే దిశగా రాయల చెరువును ప్రతిపాదించామని ఆయన స్పష్టం చేశారు. డ్రాగన్ బోటింగ్ ట్రయల్ రన్ను శాప్ చైర్మన్ రవినాయుడు, తెలుగుదేశం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం క్రీడారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని రవినాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేసిందన్నారు. క్రీడాకారులకు అత్యుత్తమ పాలసీని తీసుకొచ్చామని రవినాయుడు తెలిపారు. గత 2015-16లో కూడా దీనికి సంబంధించినటువంటి ర్యాపిడ్ స్పోర్ట్స్ వాళ్ళు గతంలోనే అగ్రిమెంట్ చేసుకుంటే కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యి వాళ్ళకి పట్టించుకోకపోవడం, ఈ రోజు తిరిగి దానిపైన దృష్టి సారించి రవినాయుడు గాని, శాప్ సిబ్బంది గాని అందరూ కూడా కలిసి వాళ్ళు తిరిగి రమ్మని చెప్పడం, రాయల చెరువు దీనికి వచ్చి ట్రయల్ రన్ కూడా చూపించడం జరిగింది. యువతకి క్రీడా రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీన్ని పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందితే ఈ మండలం సస్యశ్యామలం ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలి. తద్వారా క్రీడాకారులకు, యువతకు, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ లో ఎలా అయినా మెడల్ సాధించే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించాలని కొత్త స్పోర్ట్స్ పాలసీని నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. దానికి అనుగుణంగా స్పోర్ట్స్ అథారిటీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రంగాన్ని ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తే తద్వారా క్రీడాకారులు అభివృద్ధి చెందబడతారు, మెడల్ సాధించగలుగుతారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతామని చెప్పి ఒక సమగ్ర నివేదికతో ఈ రోజు అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. డ్రాగన్ స్పోర్ట్స్ కావచ్చు, అదే విధంగా వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ గాని ఇక్కడ నిర్వహించగలిగితే, దేశ విదేశాల క్రీడాకారులందరూ కానీ ఇక్కడ రప్పించగలిగితే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. దానికి అనుగుణంగా ఈ కార్యాచరణ రూపొందిస్తాం. చారిత్రాత్మకమైన రాయల చెరువులకు సంబంధించి ఇక్కడ రైతులకు గాని, చేపల పెంపకందారులుగా ఉన్న రైతులకు గాని ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో ఈ యొక్క స్పోర్ట్స్ కు సంబంధించి దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ చుట్టుపక్కల రోడ్లన్నీ అభివృద్ధి చేసి ఏ ప్రాజెక్టులు తీసుకుంటే స్థానికులు అందరికి కూడా ఉపయోగపడుతుందనే ఒక దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విశాఖలో గంజాయి సాగు కలకలం రేపింది. నగరం నడిబొడ్డున ఉన్న కేజీహెచ్ కొండపై కొందరు గంజాయి సాగు చేస్తున్నారు. నేవీ కంట్రోల్ ఉన్న ప్రాంతంలో గంజాయి పంట సాగు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడాదిన్నరగా గంజాయి పంట పండిస్తున్నట్లు పోలీసు విచారణలో నిందితులు తెలిపారు. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం అనుపల్లి చెక్పోస్టు వద్ద అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 10 లక్షల రూపాయల విలువైన 50 కేజీల గంజాయి ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీకాళహస్తికి చెందిన సాయి చైతన్యగా పోలీసులు గుర్తించారు. కోడూరు, తిరుపతి పరిసర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయికి సంబంధించి రాబడినటువంటి సమాచారం మేరకు అనుంపల్లి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా సమీపానికి రాగానే మమ్మల్ని చూసి వాళ్ళు వెహికల్ ఆపి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అతన్ని పట్టుకొని విచారణ చేయగా అతను శ్రీకాళహస్తి చెందిన సాయి చైతన్యగా తెలిసింది. వైజాగ్ అవతల ఉన్నటువంటి సీలేరు దగ్గరలో సుమారు 50 కేజీల వరకు కోడూరు, తిరుపతి, ఉల్లంపేట ఈ పరిసర ప్రాంతాల వాళ్లకు సరఫరా చేస్తా ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో చెక్ పోస్టులు కానీ అన్ని కూడా బలోపేతం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇంకా సమాచారం ఉంటే మాకు పోలీసులు తెలియజేస్తే వివరాలు గోప్యంగా ఉంచుతూ గంజాయి అనే దాన్ని పూర్తిగా అరికట్టడానికి పోలీసులకు కృషి చేస్తామని తెలియజేస్తాం. రాజమహేంద్రవరంలో ఈటీవీ ఆధ్వర్యంలో కాసేపట్లో కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. ప్రభుత్వ అటానమస్ కళాశాల ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగే దీపోత్సవానికి మహిళలు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం ఇవాళ రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నారు. అఖండ గోదావరి తీరంలో ఇది ఆధ్యాత్మిక వైభవం విరాజిల్లే ఈ ప్రాంతంలో వేదభూమిగా అభివర్ణించే గోదావరి తీరంలో ఇవాళ ఈటీవీ ఛానళ్ళు ప్రత్యేకంగా కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడ ప్రభుత్వ అటానమస్ కళాశాల ఆర్ట్స్ కళాశాల మైదానంలో పూర్తిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం మనం చూడవచ్చు, ప్రత్యేకమైన వేదిక తీర్చిదిద్దారు. ఈ వేదిక పైన మొత్తం ఆధ్యాత్మికవేత్తలు పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖులు, నగర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో సుమారు 1200 మంది వరకు కూర్చునేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. మనం చూడవచ్చు, విశాలమైన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇక్కడ ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. మొత్తం భక్తులు 2 గంటల సేపు ఈ పూజాది కార్యక్రమంలో కూర్చుంటారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ పూజాది కార్యక్రమాలు మొత్తం కూడా అందించనున్నాయి. దీనికోసం సర్వం సిద్ధమైంది. శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు, అలాగే కార్తీక మాస వైభవం విశిష్టత గురించి వర్ణించేందుకు కూడా ఆధ్యాత్మికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరితో పాటు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. అలాగే ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా ఎన్నికైన అక్కిన మునికోటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రముఖులతో పాటు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు, పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు మొత్తం ఈటీవీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో అఖండ గోదావరి తీరంలో ఈ ఆధ్యాత్మిక వైభవం పూర్తిగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అందరూ కూడా జాగ్రత్తలు పాటించి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు నిర్వాహకులు పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. వైసీపీ పాలనలో మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా ముఠాని వదిలిపెట్టేది లేదని టీడీపీ నేత మాజీ మంత్రి పీతల సుజాత హెచ్చరించారు. వీరి వెనుక ఉన్న పెద్ద తిమింగళాలపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఆగడాలు ఇక సాగవన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళల పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి మార్ఫింగ్లు చేసి మహిళలని అవమానించారో వాళ్ళని ఎవ్వరినీ కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టేది లేదు. ఈ చిన్న చేపల వెనక ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగిలాల పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలుంటాయనేసి కూడా తెలియజేస్తున్నాం. మొత్తం 2,04,414 నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు వివిధ రకాలుగా మీ గవర్నమెంట్లో మహిళలు బాధింపబడ్డారు. మరి ఇవన్నీ జరగటానికి కారణం మీరు అవినీతి సొమ్ము కోసం ఆశపడటం వల్ల, గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, కల్తీ సారా వల్ల ఇవన్నీ నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు ఇవన్నీ జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పాపం ఎవరిది? మీదే, వైసీపీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ రోజున మీరు మీ నాయకులన్నీ కూడా శుద్ధపూసని మాటలు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీ ఇంట్లోనే మీ తల్లికి, చెల్లికి, చెల్లెలకి రక్షణ లేదని వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు. మీ గవర్నమెంట్లోనే
మాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగలేదని మీ ఇంట్లో సభ్యులే చెప్తున్నారు. మళ్ళీ కొత్తగా ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? అసలు నోటుకొచ్చింది వాగటమా, నోటుకొచ్చింది రాయటమా? మీరెవరండి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి? అది మీకు ఎవడిచ్చాడా రైటు? మీ వాళ్ళ చేత క్యారెక్టర్ అసాసినేషన్ చేపిస్తారా? నీ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడి భార్యకో, వాడి కూతురికో, వాడి తల్లికో, వాడి అక్కకో, వాడి చెల్లికో వాళ్ళ మీద వాళ్ళ ఫోటోలు పెట్టి మార్పింగ్లు చేసినప్పుడు వాడికి తెలుస్తుంది. వాళ్ళ గురించి పేపర్లో దారుణంగా రాసినప్పుడు వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఏదో ఎవరు పడితే వాళ్ళు మహిళల మీద మాట్లాడేసి లేదా మార్పింగ్లు చేసేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి ఇష్టం వచ్చినట్టు అల్లరి చేసేస్తే భయపడిపోతారు, సునకానందం పొందేద్దామని చూస్తున్నారేమో. ఆ పప్పులేమి ఉడకో. తప్పు చేసిన ఎవరినైనా సరే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక కాలకేయిలా ప్రవర్తించారు వైసీపీ 5 సంవత్సరాల గవర్నమెంట్లో. ఈ రోజున చట్టాలను మేము చాలా కఠినంగా, సీఎం చంద్రబాబు నాయుడు గారు చట్టాలను చాలా తీవ్రతరం చేసి కఠినంగా శిక్షించాలి, తప్పు చేసిన ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని కూడా తెలియజేశారు. ఆ విధంగా కూడా మేము ముందుకెళ్తున్నాం. ఈ సోషల్ మీడియాలో చూసిన తర్వాత అండి చాలా దారుణంగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులను నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు అడ్డుకున్నారు. మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలో సిఐడి డీఎస్పీ కోటారెడ్డి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులకు, విద్యార్థులకు అట్రాసిటీ కేసులపై అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులను వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి అడ్డుకున్నారు. ఎవరినడిగి కార్యక్రమం ఏర్పాటు చేశారని అధికారులను దుర్భాషలాడుతూ నానా హంగామా సృష్టించారు. కార్యక్రమాన్ని నిలిపివేయాలని అధికారులతో ఘర్షణ పడ్డాడు. అడ్డుకున్న పోలీసులపై దాడికి యత్నించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాబు ఇక్కడ మేము ఆహ్వానించాము, మీరే ఏమనుకుంటున్నావు నువ్వు? ఏ కెపాసిటీలో వచ్చి అడుగుతున్నావు నువ్వు? సర్పంచ్ మనకి వెళ్తారు. ప్రోటోకాల్ ప్రకారం పిలిచాము, ఆమె కాల్ చేశాము, ఆమె బొకే తీసి పెట్టాము. ఎవడో అడగడానికి సమస్యలు పడుతున్నాయి. నువ్వేమన్నా ఊరుకున్నాం? మర్యాద రోజుతో నూరుకున్నాం. ఊరందరి మధ్యలో మర్యాద పోయితే నూరుకుంటున్నాం అంతే. ఏమనుకున్నా నువ్వు? సాక్షాత్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆడున్నాడు, మండల మ్యాజిస్ట్రేట్, డిఎస్పీ సార్లు ఉన్నారు, మేమందరూ ఉన్నాము. సమస్యలు పడుతున్నాయి. నువ్వేమన్నా ఆల్ ఆర్ ఆన్ రికార్డ్. అమ్మా ఇండు 10 మందికి ఒక 50 మందికి భోజనాలు ఏర్పాటు చేయాలి సర్పంచ్ గారు అని చెప్పి. నేను చెప్పలేదు కానీ ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సు సర్పంచ్ గారు నేను ఆయన చెప్పినప్పుడు నీకు ఫోన్ చేస్తాను అన్నది. మరి ఫోన్ తీరా సమాధానం మార్నింగ్ చేసిన 690 నెంబరు మీరే చూడండి. ఎంతమందితో వస్తున్నావా? సిఐడి డిపార్ట్మెంట్ వారు ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై అవేర్నెస్ చేయడానికి మన పొంగూరు గ్రామంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీనికి సిఐడి నుంచి ఉన్నతాధికారులు మరియు మా డిఎస్పీ సారు, అదేవిధంగా మండల అధికారులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. పొంగూరు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు, విద్యార్థులు కూడా అటెండ్ అయి ఉన్నారు. ఈ మీటింగ్ ప్రశాంతంగా జరిగే క్రమంలో దీంట్లో ఏంటంటే పొంగూరుకు సంబంధించిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వచ్చేసి అతను పర్మిషన్ లేకుండా మీటింగ్ ఎక్కడ జరుపుతారనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి గొడవ చేయడం జరిగింది. మీటింగ్ ఆపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కానిస్టేబుల్స్ అతన్ని నచ్చజెప్పి పంపించడానికి ప్రయత్నం చేసినా కానీ మా కానిస్టేబుల్స్ మీద తిరగబడి డ్యూటీ వీధుల్లో ఉన్న వాళ్ళ మీద అతను రివోల్ట్ అవ్వడం జరిగింది. దాని మీద మేము కానిస్టేబుల్ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు కట్టడం జరిగింది. ఈ కేసు విచారణ
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అంతకుముందు న్యాయమూర్తికి ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకుని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సేవలో న్యాయమూర్తి దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సీఐ సుదర్శన్ రెడ్డి బదిలీని నిలిపివేయాలని ప్రజలు ధర్నా చేశారు. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమప్పకూడలిలో ఆందోళన చేపట్టారు. సీఐ సుదర్శన్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించారని విద్యార్థి సంఘాల నాయకులు చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ రాజకీయ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అకోలాలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రం కాంగ్రెస్ రాజకుటుంబానికి ఏటీఎంగా మారుతుందని ఆరోపించారు. మహారాష్ట్రను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చే అవకాశం ఇవ్వకూడదని సూచించారు. ఐకమత్యమే మహాబలం సూత్రాన్ని ఉపయోగించే హర్యానా ప్రజలు కాంగ్రెస్ కుట్రలను భగ్నం చేశారని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశాన్ని దోచుకుంటారని ప్రధాని ఆరోపించారు. पूरा देश जानता है महाअगाड़ी यानी भ्रष्टाचार, महाअगाड़ी यानी हजारों करोड़ के घोटाले। जहां कांग्रेस सरकार बन जाती है वो राज्य कांग्रेस के शाही परिवार का एटीएम बन जाता है। इन दिनों हिमाचल, तेलंगाना और कर्नाटका जैसे राज्य ये कांग्रेस के शाही परिवार के एटीएम बन गए हैं। एटीएम आरोप है कि इन दिनों महाराष्ट्र में चुनाव के नाम पर कि कर्नाटका में इन लोगों ने शराब के दुकानदारों से 700 करोड़ रुपए की वसूली कराई है. జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం మావోయిస్టులు పెరగడానికి కారణమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం మావోయిస్టులను పెకిలించి వేసిందని చెప్పారు. మద్యం, మైనింగ్, భూకంపకోణాలకు జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం కారణమని అమిత్ షా ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్లోని హజారీబాగ్, పలాముల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో అమిత్ షా మాట్లాడారు. జేఎంఎం ప్రభుత్వాన్ని మాడిపోయిన ట్రాన్స్ఫార్మర్గా అభివర్ణించారు. బీజేపీ మాత్రం జార్ఖండ్ ప్రజలకు శ్రేయస్సును ప్రసాదించే హైటెన్షన్ లైన్ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం నకిలీ కాపీని ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రాహుల్ తర్వాత వచ్చే మరో 4 తరాలు కూడా పునరుద్ధరించలేవని అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. कांग्रेस, जेएम और आरजेडी की जो सरकार है वो समग्र देश में सबसे भ्रष्टाचारी सरकार है, उसको बदलना है. कांग्रेस के नेता धीरज साहू के घर पर रेड पड़ी और 350 करोड़ रुपया पकड़ा गया. आलमगीर आलम के पीए के घर पर रेड पड़ी, 30 करोड़ रुपया पकड़ा गया. 27 मशीनें नोट गिनने के लिए लाए मगर वो भी गर्म होकर बंद हो गए. గుజరాత్లోని నవ్సారీ జిల్లాలో దేవ్సార్ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గోదాం వద్ద ట్రక్కు నుంచి రసాయనాలు డ్రమ్ములను దించుతుండగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 కార్మికులు మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. ఒకరి ఆచూకీ ఇంకా లభించలేదు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్న 5 అగ్నిమాపక శకటాలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ఉదయం 9 గంటల సమయంలో రసాయనాల లోడ్ దించుతుండగా ఓ డ్రమ్ము నుంచి కెమికల్ లీక్ అయి మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. తొలుత ట్రక్కు కంటుకున్న మంటలు క్రమంగా గోదాం వరకు వ్యాపించినట్లు చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడుతుండగా ఆ కాల్లో చేరాలని అపర కుబేరుడు ఎలాన్ మస్క్ను ట్రంప్ కోరినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడు ఎలాన్ మస్క్ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలో ఆయనతో కలిసే ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ విజయం సాధించడంతో ఆయన్ను జెలెన్స్కీ ఫోన్ చేసి అభినందించారు.
వారిద్దరూ మాట్లాడుతున్న క్రమంలో ఫోన్ను మస్క్కిచ్చి జెలెన్స్కీతో మాట్లాడమని ట్రంప్ కోరినట్లు సమాచారం. ట్రంప్ కోరిక మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడితో మస్క్ కొంతసేపు మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వీరు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించుకున్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఉక్రెయిన్లో స్టార్లింక్ సేవలను కొనసాగిస్తానని మస్క్ చెప్పినట్లు సమాచారం. దాదాపు అరగంట పాటు ఈ ముగ్గురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్కు అండగా ఉంటానని ట్రంప్ హామీ ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్నకు మద్దతిచ్చిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద అమాంతం పెరిగింది. భారత కరెన్సీలో 25 లక్షల కోట్ల రూపాయలు దాటింది. $300 బిలియన్ కంటే ఎక్కువ సంపద కలిగిన ఏకైక కుబేరుడిగా మస్క్ నిలిచారు. ఈ మేరకు బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్టు వెల్లడించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయానికి ఎలాన్ మస్క్ ఎంతో కృషి చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మస్క్ సంపద భారీగా పెరిగింది. $300 బిలియన్ అంటే భారత కరెన్సీలో 25 లక్షల కోట్ల రూపాయలు దాటేసినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేర్కొంది. మస్క్ సంపద ఈ మార్కుకు చేరుకోవడం 3 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. మస్క్కు చెందిన టెస్లా షేర్లు గత 5 రోజుల్లో 30% పెరిగాయి. మస్క్ సంపద $50 బిలియన్ పెరిగి $313.7 బిలియన్ చేరుకున్నట్లు బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాకముందు మస్క్ సంపద $250 బిలియన్ ఉండేదని, ఇప్పుడు అది $304 బిలియన్ పెరిగిందని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్టు పేర్కొంది. బ్లూంబర్గ్ ప్రకారం 2022 జనవరిలో $340.4 బిలియన్ $300 బిలియన్ పైగా సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ నిలిచారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిని చేరుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ $230 బిలియన్, మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ $209 బిలియన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్నకు మద్దతిచ్చిన మస్క్ ఆయనకు పెద్ద మొత్తంలో విరాళాలు సైతం ఇచ్చారు. ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో ఎలాన్ మస్క్కు ఆయన కార్యవర్గంలో కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇదే విషయాన్ని గతంలో ట్రంప్ సైతం పేర్కొన్నారు. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు కూడా ట్రంప్ మద్దతు తెలిపారు. అమెరికా నిఘా డ్రోన్ను యెమెన్లోని హూతీ రెబెల్స్ కూల్చేశారు. పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీల దాడులు చేస్తున్న వేళ తాజా పరిణామం జరిగింది. హూతీలు పేల్చేసిన డ్రోన్ యెమెన్లోని అల్ జాఫ్ ప్రావిన్స్లోని ఎడారి ప్రాంతంలో పడిపోయింది. అది MQ-9 రీపర్ డ్రోన్ అని హూతీ వర్గాలు అనుమానిస్తున్నాయి. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణితో డ్రోన్ను నేలమట్టం చేసినట్లు పేర్కొన్నాయి. MQ-9 రీపర్ అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన డ్రోన్గా రక్షణ నిపుణులు అభివర్ణిస్తారు. నిఘాతో పాటు శస్త్ర స్థావరాలపై ఖచ్చితత్వాలతో దాడులను నిర్వహించగలవు. అలాంటి డ్రోన్లను హూతీలు 2017, 19, 23, 24 సంవత్సరాల్లో పలుమార్లు ధ్వంసం చేశారు. ఎన్ని డ్రోన్లను హూతీలు కూల్చేశారో వివరాలు వెల్లడించేందుకు అమెరికా నిరాకరిస్తోంది. هذا طيران أمريكي يحرق في صحراء الجوف في اليمن. يا ربي لك الحمد.